ఎన్డీఏలోకి టీడీపీ చేరడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ఏపీ ప్రజల భవిష్యత్ కోసమేనన్నారు. ఏపీలో వైసీపీ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళలకు రక్షణ లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తుల నిర్ణయం తీసుకున్నారని పురంధేశ్వరి స్పష్టం చేశారు. అధినాయకత్వం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. మా అధినాయకత్వం పొత్తులకు సంబంధించి ఏ నిర్ణయం చేసినా అది రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించే అవుతుంది అని చెప్పి ముందు మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అవినీతి పెరిగిపోయింది. ఎవరికి న్యాయం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రం లేదు. మహిళలకి రక్షణ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మంచి మార్పు తీసుకుని వచ్చి అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన, దానితోటే ఈ పొత్తుల మీద ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మా నాయకత్వం ఎక్కడి నుండి చేయమంటే అక్కడి నుండి చేస్తానండి.